హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆల్రెడీ ఇంగ్లీష్కి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ సంబంధించిన ప్రిపోజిషన్ అనే వీడియో చేశాను ఆల్రెడీ. ఆ ప్రిపోజిషన్ అనే వీడియో ఎవరైతే చూడలేదో సో నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి అది చూసిన తర్వాతనే ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే ఇంకెవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో ఈ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంగ్లీష్కి సంబంధించిన న్యూ సిలబస్ అనేది ఉంది కాబట్టి సో మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మీరు ఈ కింద కామెంట్ బాక్స్లో నాకు మీ పేరు టెలిగ్రామ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. వి లీవ్డ్ డాష్ ది USA ఫర్ 2 years. ఫర్ 2 years. ఇక్కడ ఈ మీకు ఎగ్జామ్లో కూడా ఇలా ఇస్తాడండి. ఈ 3 ప్రిపోజిషన్స్లో నుంచి ఇక్కడ డాష్లో ఏదైతే ప్రిపోజిషన్ వస్తుందో మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టైం అనేది 10 seconds ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్. ఓకే, యువర్ టైమ్ ఈజ్ అప్. ఇక్కడ మరి ఆన్సర్ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ వి లీవ్డ్ ఇన్ ది USA ఫర్ 2 years. మరి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎలా వచ్చింది సార్ అనే డౌట్ ఉన్నట్లయితే నేను ఆల్రెడీ ప్రిపోజిషన్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తామనేది ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు డాష్ పక్కకు ద USA అని ఉంది. ఓకేనా, ద USA. ఇక్కడ USA అంటే ఏంటండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే కంట్రీ కదా, అది USA అనేది కంట్రీ కదా. సో మనం కంట్రీస్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తామని చెప్పాను. ఓకే, ఐడియా ఉంది కదా. ఇన్ అనే ప్రిపోజిషన్ మనం కంట్రీస్ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకేనా, డన్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ ఇస్ అప్. ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుందంటే ఫ్రమ్ వస్తుంది అండ్ ఇక్కడ ఈ డాష్లో 2 వస్తుంది. ఎలా వచ్చింది సార్ అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ బ్రాకెట్లో ఫ్రమ్ ఆన్ ఎట్ ఉంది. ఇందులో నుంచి మనకు ఫ్రమ్ అనేది వస్తుంది ఇక్కడ ప్రిపోజిషన్. ఇందులో నుంచి 2 అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఎలా వస్తుందని క్లియర్గా చెప్తాను వినండి. ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ డాష్ 10 AM డాష్ 5 PM. మీకు ఎగ్జామ్లో సెంటెన్స్ చదవగానే మీకు ఐడియా వస్తుంది ఏ ప్రిపోజిషన్ వస్తుందని. ఇక్కడ 10 AM అంటే స్టార్టింగ్ టైం అండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 10 AM అంటే మార్నింగ్, 5 PM అంటే ఈవినింగ్ కదా. అంటే ఇది స్టార్టింగ్ టైం, ఇది ఎండింగ్ టైం. అంటే నేను ఏం చెప్పాను, ఇక్కడ స్టార్టింగ్ టైం ముందు మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఎండింగ్ టైం ముందు మనం 2 అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో అందువలన ఇక్కడ ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 10 AM టు 5 PM అని వస్తుంది. ఓకేనా, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. ఓకే, యువర్ టైమ్ ఈజ్ అప్. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది, షీ హ్యాస్ బీన్ సఫరింగ్ డాష్ ఫీవర్ అని ఉంది. ఇప్పుడు ఇందులో బ్రాకెట్స్లో మనకు విత్ ఇచ్చిండు, ఫ్రమ్ ఇచ్చిండు. మనకి ఇక్కడ ఫ్రమ్ ప్రిపోజిషన్ అనేది వస్తుంది. ఓకేనా, షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. విత్ ఫీవర్ అనేది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. విత్ కాదు, సఫరింగ్. దేనితో అయినా బాధపడుతున్నప్పుడు
ఈ సఫరింగ్ అని వచ్చినప్పుడు ఫ్రమ్ వస్తుంది, క్లియర్గా ఫ్రమ్ ప్రిపోజిషన్ వస్తుంది, గుర్తుంచుకోండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఆన్సర్ అటెంప్ట్ చేస్తలేరు. సో మీకు ఆన్సర్ అటెంప్ట్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. మీకు ఇక్కడ మిస్టేక్ చేసినా మీకు ఎగ్జామ్లో ఐడియా ఉంటుంది, నేను మిస్టేక్ చేశాను ఈ ఆన్సర్ అనేది. సో అందరు మెన్షన్ చేయాలి కామెంట్ బాక్స్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ ఇస్ అప్. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్, ద గర్ల్ సాట్ డాష్ అవర్ పేరెంట్స్. ఇక్కడ ఇందులో నుంచి ఏమొస్తుంది మరి? ఇక్కడ మనకు బిట్వీన్ ప్రిపోజిషన్ ఉంది అండ్ అలాగే ఎమాంగ్ ప్రిపోజిషన్ ఉంది. ఇందులో మనకు బిట్వీన్ ప్రిపోజిషన్ వస్తుంది. ఎలా వస్తుంది బిట్వీన్ అనేది అంటే, నేను ఆల్రెడీ బిట్వీన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని క్లియర్గా చెప్పాను కదా, ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను ఇక్కడ కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ బిట్వీన్ అనేది ఓన్లీ 2% ఉన్నప్పుడు మాత్రమే మనం బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ 2% ఉన్నట్టే కదా. పేరెంట్స్ అంటే ఫాదర్ మదర్ ఇద్దరే ఉంటారు కాబట్టి, సో ఇద్దరే 2%, 1 or 2%. సో 2% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకవేళ మనం ఎమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. గుర్తుంచుకోండి, ఓన్లీ 2% ఉన్నట్లయితే బిట్వీన్ అనే ప్రిపోజిషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ ఇస్ అప్. ఇక్కడ చిల్డ్రన్ ఆర్ ఫౌండ్ ఆఫ్ వస్తుంది ప్రిపోజిషన్. ఇక్కడ ఈ ఆఫ్ వస్తుంది, ఓఎఫ్, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ వస్తుంది. మీకు ఎగ్జామ్లో చదివేటప్పుడు క్లియర్గా మీకు సెంటెన్స్ ఐడియా వస్తుంది ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది. ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రిపోజిషన్ వీడియో వినండి. ఇక్కడైతే ఆఫ్ టాయ్స్ అంటే ఫౌండ్ ఆఫ్, చిల్డ్రన్స్ ఎప్పుడు టాయ్స్తో ఆడుతూ ఉంటారు కదా, అవునా. చిల్డ్రన్ ఆర్ ఫౌండ్, ఈ ఓఎఫ్ ఆఫ్ అనేది ఒకవేళ మనకు ఫాలింగ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఈ ఓఎఫ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఓఎఫ్ మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం రాదు. ఓకే, ఓన్లీ ఈ ఓఎఫ్ మాత్రమే వస్తుంది. ఓఎఫ్ అనేది ఎక్కడ? టాయ్స్ ముందు ఓఎఫ్ అంటే ఫౌండ్ ఆఫ్. ఇక్కడ ఆఫ్ ప్రిపోజిషన్ మేము చెప్పేటప్పుడు కొన్ని వర్డ్స్ తర్వాత ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుందని చెప్పాను. అందులో ఈ ఫౌండ్ తర్వాత కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి ఫాస్ట్గా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ ఇస్ అప్. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ చూడండి క్లియర్గా. గాంధీజీ వాజ్ బోర్న్ డాష్ 1869. ఇక్కడ ఇయర్ ఉందండి, మీకు క్లియర్గా చెప్పాను. ఇక్కడ మనం ఇయర్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, మనం ఏదైనా పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేసినప్పుడు దాని ముందు మనకు ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఓకే, ఇన్ అనే ప్రిపోజిషన్ ఇందులో నుంచి మనం చూజ్ చేసుకొని ఇలా ఇక్కడ రాయాలి. ఓకే, మీకు ఐడియా ఉంటుంది ఎగ్జామ్లో కూడా. ఓకే, డన్. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. అందరు అటెంప్ట్ చేయాలి. ప్లీజ్ మెన్షన్ ద ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ ఈజ్ అప్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెప్తాను క్లియర్గా చెప్తాను వినండి. ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ ఏముంది? ఇక్కడ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ డాష్ 2018. ఇప్పుడు నేను సిక్స్త్ క్వశ్చన్లో చెప్పాను మనకు ఇయర్కి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుందని. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంది. సో చాలామంది ఏం చేస్తారు, ఇయర్కి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది కదా అని ఇన్ అనే ప్రిపోజిషన్ మెన్షన్ చేస్తారు. కానీ ఇక్కడ మనం సెంటెన్స్ కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్లో ఏముంది? డైరెక్ట్గా గాంధీ వాజ్ బార్న్ అని ఉంది. గాంధీ వాజ్ బార్న్. అప్పుడు
మనకి 1869 ముందు ఇన్ ప్రిపోజిషన్ వస్తుంది, అది పర్ఫెక్టే ఆన్సర్. కానీ ఇక్కడ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ అన్నాడు. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ అంటే పాస్ట్లో స్టార్ట్ చేశాడు, ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ అన్నాడు అంటే చదువుతున్నాడు ఇంకా. కాబట్టి సిన్స్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇయర్కి ముందు సిన్స్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాం. అర్థం చేసుకోండి క్లియర్గా. మనకు ఇక్కడ పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేసినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, కరెక్టే. ఒక్కొక్కసారి ఇక్కడ సెంటెన్స్ ఇలా చూసుకున్నట్లయితే మనకు ఇయర్కి ముందు ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ క్లియర్గా మీరు చదువుకున్నట్లయితే మీకు ఐడియా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ ఈజ్ అప్. ఇక్కడ చూసుకోండి క్లియర్గా, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు చాలామంది. ఇక్కడ ఏముంది 8th క్వశ్చన్, దే ఆర్ గోయింగ్ డాష్ ది యుఎస్ఏ. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, ఇక్కడ యుఎస్ఏ అనేది కంట్రీ కదా, ఈ కంట్రీ ముందు ఇన్ అనే ప్రిపరేషన్ వస్తుందని ఇన్ అని పెట్టద్దు. ఇక్కడ మనకు ఎగ్జామ్లో ఇక్కడ క్లియర్గా ఇస్తాడు, ఇక్కడ బ్రాకెట్స్లో ఇక్కడ 3 ప్రిపోజిషన్ ఇచ్చిండు, టు, ఎట్, ఆన్ అని. ఇందులో నుంచే చూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏదైతే ప్రిపోజిషన్ వస్తుందో మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇందులో వచ్చిన ప్రిపోజిషన్ చూడండి, టు, ఎట్, ఆన్ వచ్చింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమన్నాడు, సెంటెన్స్ చదవండి ఒకసారి. దే ఆర్ గోయింగ్ డాష్ ది యుఎస్ఏ అన్నాడు. అంటే వాళ్ళు యుఎస్ఏకి వెళ్తున్నారు కదా, యుఎస్ఏకి వెళ్తున్నారు అంటే యుఎస్ఏ అనేది వాళ్ళ ఎండింగ్ పాయింట్ అని కదా. ఇప్పుడు మీరు కరీంనగర్లో ఉన్నారండి, సో నేను చెప్తున్నాను అండి, ఇప్పుడు కరీంనగర్ అంటే ఇండియాలో ఉంది కదా. సో మీరు ఇండియా నుంచి యుఎస్ఏకి వెళ్తున్నారు అంటే ఇండియా అనేది స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ముందు మనకు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇప్పుడు మీకు యుఎస్ఏ అనేది ఎండింగ్ పాయింట్ కదా, అంటే మీరు యుఎస్ఏకి వెళ్తున్నారు కదా, దే ఆర్ గోయింగ్ టు యుఎస్ఏ వస్తుంది. దే ఆర్ గోయింగ్ టు ది యుఎస్ఏ అంటే టు అనే ప్రిపోజిషన్ మనం ఎండింగ్ పాయింట్ ముందు లేదా ఎండింగ్ ప్లేస్ ముందు మనం టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు నెక్స్ట్ 9th క్వశ్చన్కి ఆన్సర్ మెన్షన్ చేయండి ఫాస్ట్గా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ ఇస్ అప్. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే షీ డజంట్ వాంట్ టు సిట్ డాష్ బాయ్స్. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఎమాంగ్, బిట్వీన్, టూ ఏమిచ్చిండు, ఎమాంగ్, బిట్వీన్, టూ ప్రిపోజిషన్ ఇచ్చిండు, 3 ఇచ్చిండు కదా. ఇప్పుడు ఇందులో బిట్వీన్ అనే ప్రిపోజిషన్ మనం 2 పర్సన్స్ ఉన్నప్పుడే మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. మరి ఇక్కడ మనకు బాయ్స్ అని ఉంది. బాయ్స్ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. సో ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ వాళ్ళు కూడా కావచ్చు. సో మనం ఇక్కడ ఈ బిట్వీన్ అనేది యూజ్ చేయడానికి వీల్లేదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 2 అనేది కూడా మనం ఎండింగ్ పాయింట్, ఎండింగ్ ప్లేస్ ముందు 2 అనే ప్రిపోజిషన్ వాడతాం. ఇక్కడ 2 కూడా మనం యూజ్ చేసిన వీల్లేదు. సో అప్పుడు మిగిలింది ఏంటి, ఎమాంగ్, కాబట్టి ఎమాంగ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఇలా గుర్తుంచుకోవద్దు, అంటే ఇలా గుర్తుంచుకుంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుందని చెప్పాను. సో మీరు ఏంటంటే డైరెక్ట్గా నా వీడియో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బాయ్స్ అని ఉంది అంటే షీ డజంట్ వాంట్ టు సిట్ డాష్ బాయ్స్ అని ఉంటే ఈ బాయ్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ కదా, అంటే బాయ్స్లో 10 మెంబర్స్ 20 మెంబర్స్ అలా ఉంటారు. కాబట్టి ఇలా 2 or 3 కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మనం ఎమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఎమాంగ్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ వస్తుంది. షీ డజంట్ వాంట్ టు సిట్ ఎమాంగ్ బాయ్స్ అంటే బాయ్స్ అంటే 2 or 3 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, 2 persons కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం దాని ముందు ఎమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇందులో 10th క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యువర్ టైమ్ ఈజ్ అప్. ఇక్కడ 10th క్వశ్చన్, షీ ఈస్ కమింగ్ టు ద కాలేజ్ డాష్ ఫుట్. ఓకే, ఇక్కడ బై ప్రిపోజిషనా, ఆనా, ఎట్టా.
ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మనకు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. షీ ఈజ్ కమ్మింగ్ టు ద కాలేజ్ ఆన్ ఫుట్. చాలా మంది బై ఫుట్ అని పెడుతూ ఉంటారు. సో ఇది బై అనేది మనం యూజ్ చేయం. సో ఆన్ ఫుట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇవి ప్రాక్టీస్ బిట్స్ అండి, మీకు యూజ్ అవుతాయి అని మీకు ఈ వీడియో పెట్టానండి. సో ఎవరైతే ప్రిపోజిషన్ అండ్ ఆర్టికల్స్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నేను వీడియోస్ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.